యజ్ఞదీపిక ఎపిసోడ్ 19. ఎలా తెలుస్తుంది త్రినేత్ర అని జగదీశ్వర్ అడిగిన ప్రశ్నకు తెలుసుకోవాలి జగదీశ్వర్, ప్రయత్నిద్దాం. యజ్ఞ నాతోరా అంటూ యజ్ఞని తీసుకొని తిరిగి ఆ వాలాస్ను బంధించిన చోటికి వెళ్లారు. త్రినేత్ర అసిస్టెంట్స్ వాలాస్ నుండి ముందుగా ఫోన్స్ తీసుకొని తాళ్లతో వాళ్లను బంధించి ఉన్నారు. నేరుగా త్రినేత్ర యజ్ఞలు వాళ్ళ ముందుకు వెళ్లారు. త్రినేత్ర ఆ వాలస్ నోటికి ప్లాస్టర్ నంటించి, ఇది మీరు కాసేపు అరవకుండా మాట్లాడకుండా ఉండేందుకు అని అంటూ అసిస్టెంట్స్ నుండి ఆ వాలాస్ ఫోన్స్ తీసుకొని అందులో ఒకటి ఫోన్ నుండి జగతి నెంబర్ తీసి, రే ఇదేనా మీ అమ్మగారి నెంబర్ అని అడిగాడు. వాళ్ళు కాదు అని అన్నట్టుగా తలను అడ్డంగా ఊపుతున్నారు. కాకపోతే జగతమ్మగారు అని ఎందుకు ఫీట్ చేసుకున్నారు? ఎవరి దగ్గర్రా మీ వేషాలు అంటూ సైలెంట్ అని అన్నట్టుగా పెదాలపై చూపుడు వేలును ఉంచి ష్ అని చెప్పి ఆ నెంబర్కు డైల్ చేశాడు త్రినేత్ర. ఇక హలో హలో చూడండి మేడం, మీరెవరో మాకు తెలియదు కానీ ఇదిగో ఇప్పుడు మీరు ఫోన్ చేసిన ఈ ఫోన్ గల వాళ్లకు యాక్సిడెంట్ అయింది. ఫుల్లుగా తాగి వేగంగా వెళ్ళి నేరుగా ఉన్న చెట్టు గుద్దుకున్నారు. హెల్మెట్లు కూడా లేకపోవడంతో ఇక్కడికిక్కడే తలలు పగిలి చచ్చిపోయారు. కాబట్టి మీరు వచ్చి వీళ్ళ శవాలను తీసుకొని వెళ్ళండి. అడ్రస్ చెప్పమంటారా అని అడిగాడు త్రినేత్ర. చిటికలో ఏదో ఆలోచనతో ఉన్నదానిలా అవతల వైపు మాట్లాడుతున్న జగతి, అయ్యయ్యో వద్దు సార్, అస్సలు వద్దు. వాళ్ళు నిజంగానే చనిపోయారా? అవునండి. కావాలంటే వీడియో కాల్ వేయమంటారా? వద్దండి, వద్దు, చెయ్యొద్దు. అదేంటమ్మా అంటే నిజానికి వాళ్ళు ఎవరో నాకు అంతగా తెలియదు. మరి నీ నెంబర్ ఉందే అంటే అది వాళ్ళు కొద్ది రోజులు మా ఇంట్లో పాలేరు పనులు చేసేవాళ్ళేండి, పనివాళ్ళు అంతే, సొంత వాళ్ళేం కాదు. అప్పుడు నా నెంబర్ తీసుకున్నారులేండి. దాని తర్వాత ఇక్కడ పని మానేసి వెళ్లడంతో వాళ్ళకు మాకు ఏ సంబంధం లేదు. అయ్యో ఇప్పుడెలా? ఆ ఫోన్లో ఉన్నవి కొన్ని నెంబర్లు మాత్రమే. ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే కలవట్లేదు. మీ నెంబర్ మాత్రమే కలిసింది. అందుకే మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడెలా చెప్పండి? అది సరే, ఇంతకీ మీరు ఎవరో చెప్పండి సార్. అమ్మా, మేము వీళ్లకు యాక్సిడెంట్ అయిన ప్రాంతంలో కాపురాలు ఉంటున్నాంలే అమ్మా. నేనొక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానమ్మా. ఓహో సరే సార్, అయితే అసలు నిజానికి వాళ్ళు అనాథలు. వాళ్లకు ముందు వెనక ఎవరూ లేదంటేనే మేం కొద్ది రోజులు మా ఇంట్లో పని కల్పించాం. ఆ తర్వాత ఇంకొద్ది రోజులకి చప్పా పెట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అంతే. ఆ పైన వాళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక ఆ శవాలంటారా, మీ ఇష్టం, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఎత్తించుకోండి. అంతేగాని మాకు ఆ చనిపోయిన వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది జగతి. అయితే నిజంగా మీకు ఏ సంబంధం లేదా? లేదు లేదు అంటూ ఫోన్ పెట్టేసింది జగతి. ఇదంతా ఆ వాలాస్కు వినపడేలా స్పీకర్ వేసి ఫోన్ చేశాడు త్రినేత్ర. ఆ వాలాస్ మొదట ఆమె వాళ్లను అనాథులని, వాళ్ళు చస్తే మున్సిపాలిటీ వాళ్ళ చేత చెత్తలా ఎత్తించమందని అన్ని మాటలు ముందుగా అవాక్కయ్యారు. బాధతో తేరుకొని త్రినేత్ర వైపు చూస్తూ ఉన్నారు. ఇక త్రినేత్ర వాళ్లతో, చూడండి, ఇకనైనా మారండి. మీరే విన్నారుగా మీ యజమాని మిమ్మల్ని ఎంతలా పట్టించుకుంటున్నారో. ఎంతలా తనని నమ్మి ఉంటారో కదూ. మీరు ఒకరి ప్రాణాలు తీయడమంటే మీరు ఇరకాటంలో పడ్డట్టేగా, మీ ప్రాణాలపై తెచ్చుకున్నట్టేగా, సాహసం చేయటమే కదా. అదంతా ఆమెపై నమ్మకం ఉంచేగా చేశారు. మీరు దొరికినా లేక చనిపోయినా మీ తరువాత మీకు, మీ కుటుంబాలకు ఆమె ఉన్నారేమో అనే నమ్మకంతోనేగా చేశారు. ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా గడ్డి పరకలా చేసిందో. ఒకవేళ నేను చెప్పిన అబద్ధం నిజమై ఉండి మీరు చనిపోయి ఉంటే మీ శవాలను కనీసం మీ కుటుంబం వాళ్లకు అప్పగించే ప్రయత్నం కూడా చేసేలా లేదు. చూసారా? అది
మీ అమ్మగారి బుద్ధి చూడండి. జరిగిందేదో జరిగింది. చూడండి, ఇకనైనా మారండి అంటూ వాళ్ళ నోటికి వేసిన ప్లాస్టర్స్ తీసేశాడు త్రినేత్ర. వెంటనే వాళ్ళు ఏదో బాధలోంచి తేరుకుంటూ ఆలోచనలోంచి ముందుకొస్తూ, సార్, మమ్మల్ని క్షమించండి. ఏదో డబ్బుకు ఆశపడ్డం. పైగా మాకు తెలుసు ఆమె దగ్గర మా ప్రాణాలకు విలువ ఉండదని. ఏం చేస్తాం చెప్పండి. ఆమె మాట వినకుంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఆమె కింద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ చేత ఆమె మాట వినని వాళ్లను వీధిన పడేయగలదు, ప్రాణాలు తీయగలదు. కాబట్టి మాకు చెయ్యక తప్పదు సార్ అని బాధపడతారు. సరే, అయితే మీరు మేము చెప్పినట్టు చేస్తారా? మేము చెప్పినట్టు వింటారా? అలా చేస్తే అలాంటి విలువలేని బ్రతుకు అక్కడ బ్రతకాల్సిన అవసరం లేకుండా ఇక్కడే గౌరవంగా బ్రతకచ్చు. మీకు పనిచ్చి నెలకు మంచి జీతం అందేలా చేస్తాం. మరి మా కుటుంబాలు సార్? ముందు మేం చెప్పినట్టు చెయ్యండి. మీతో మీ కుటుంబాలను కూడా కలిపే ప్రయత్నం చేస్తాం అంటూ భరోసా ఇస్తాడు యజ్ఞ. 1 నిమిషం ఆలోచించి, సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అని మాట ఇస్తారు. సరే అని వాళ్లకు కట్టిన కట్లను విడిపించి, అయితే ముందు మీ అమ్మగారి గురించి పూర్తిగా చెప్పండి అని అడుగుతాడు త్రినేత్ర. అలాగే సార్ అంటూ చెప్పుకురావడం మొదలు పెడతారు వాళ్ళు. సార్, ఆవిడ జమీందారి ఇంటి వ్యక్తి కావడంతో డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి. వాళ్ళ పూర్వీకులకు ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల చాలా ఊళ్ళ వరకు ఉన్న పొలాలు అధికంగా వాళ్ళవే ఉంటాయి. వాళ్ళ పెద్దవాళ్ళు తరతరాలుగా మంచివాళ్ళంట. మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళండి. అప్పట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంటి వాళ్ళు సాయం చేసేవాళ్ళంట. అలా దాన ధర్మాలు కూడా చేసేవాళ్ళంట. అలా ఇచ్చే దానాల్లో వాళ్ళ అవసరాన్ని బట్టి చాలామందికి పండించుకొని బ్రతకమని, 2-3 ఎకరాల పంటను కూడా బ్రతకమని ఇచ్చేవాళ్ళంట. అలా కాలం జరుగుతున్నప్పుడు జగతమ్మ కోడలిగా వచ్చిన కొంతకాలానికే పరిస్థితులను తనకు అనుకూలంగా చేసుకొని దానాధర్మాలు ఇవ్వకపోగా అధిక వడ్డీలతో అప్పులిచ్చి మా చేతే బలవంతంగా వసూళ్లు చేయించేది. ఆమె భర్త ఆమె మామగారి హయాంలో ఇచ్చిన దానాలను కూడా వెనక్కి తీసేసుకుంది. ఇవ్వమని వాళ్ళంటే మా చేతే వాళ్ళను దారుణంగా కొట్టించి ఇబ్బందులు పెట్టి దక్కించుకునేది. ప్రస్తుతానికి ఆమెకు ఆశ చాలా ఎక్కువైపోయింది. అది ఎలా అంటే, ఆమెకు అన్ని ఊర్లల్లో ఉన్న అంత ఎకరాల పొలాల నుండి వస్తున్న ఆదాయం చాలక ఊరి బాగోగులు చూస్తున్నట్టు చూస్తూ పైపై ఆదాయాలు తినేది. అదీ చాలక అధిక వడ్డీలతో వచ్చే వేలు తినేది. అదీ చాలక ఇదిగో ఈ పట్టణంలోనే చాలా వరకు కొన్ని ఇళ్లను, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ను, అపార్ట్మెంట్లను అద్దెలకిచ్చి ఆ అద్దెలు తీసుకుంటూ ఉంది. ఇంకా అదీ చాలక ఎటువైపు నుండి ఎంత వస్తుందా అని చూస్తూ ఉంటుందండి. ఆవిడ అప్పుడప్పుడు మాతో అంటుంది, రే నా బిడ్డలు, వాళ్ళు కొన్ని తరాలైనా సరే కష్టపడకుండా కూర్చొని తినాలి. వాళ్లకు ఏది తక్కువ కాకూడదు. నేను వాళ్ళను ఎంత కూర్చినా నాకు అది తక్కువగానే అనిపిస్తుంది అని అంటుందయ్యా. ఆమె ఇప్పుడు ఎంతలా తయారైందంటే ఈ మధ్య జరిగిన ఊరి ఉత్సవాల్లో కూడా కొరతలు చేసి తినిందయ్యా. అంటే ఆ ఇంటి వాళ్ళ ఖర్చుతోనే ప్రతి ఏటా ఉత్సవాలు జరిపిస్తారులయ్యా. కాబట్టి పోయినసారి జరిగిన ఉత్సవంలో ₹1 ఖర్చు పెట్టి రూపాయి ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళ మామగారికి లెక్క చెప్పి ఆ డబ్బును ఆమె మింగిందయ్యా అని ఆగుతారు ఆ వాలాస్. అయితే ఆయన స్వయంగా చూడడా అని అడుగుతాడు త్రినేత్ర. లేదయ్యా, ఆయన బయటకు రాలేడు. ఆమె భర్త ఆమె చెప్పినట్టే వింటాడు. ఇక ఆమె కొడుకులిద్దరూ ఆమె తల్లిచాటు కొడుకులు. మరి ఇవన్నీ చూస్తూ మీ ఊర్లో వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు? చెప్పాంగా అయ్యా, వాళ్ళకు పలుకుబడి గలవారని. చదివిన పిల్లలా కేసు లాంటివి వేస్తే తిరిగి వాళ్లను చెయ్యని తప్పుల్లో ఇరికించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది. అందుకని మనకెందుకని సమస్యల్లో చిక్కకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారయ్యా. ఆమె కింద మేం కాకుండా కొంతమంది కిరాయిగాళ్ళు కూడా ఉంటారయ్యా.
ఓట్లు వేసేటప్పుడు ముందుగా ఊరి వాళ్ళందరికీ చెప్పి ఉంచుంటుంది, పలా గుర్తుకేయండని. వీళ్ళు వెళ్ళి వేస్తారు. ఎందుకంటే ఓట్ల లెక్కింపులో తర్వాత ఆమె చెప్పిన గుర్తుకు ఆ ఊరి వాళ్ళ నుండి తక్కువ పడ్డాయే అనుకోండి, మమ్మల్ని పంపి అందరి ఇళ్లపైన దాడికి పంపుతుంది. దాంతో ఊరి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అసలు మనమెందుకు ఈ సమస్యల్లో ఇరుక్కోవాలి? ఏదో ఆమె చెప్పినట్టు వింటూ ఆమెను పట్టించుకోకుండా పోతే చాలు కదా, ప్రశాంతంగా మన బ్రతుకు మనం బ్రతకచ్చు అని ఆమె దారికి అడ్డు రాకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నాకు తెలిసి ఆమెను అడ్డుకోవాలంటే ఆమెల డబ్బు పరపతులు పలుకుబడి ఉండాలి. ఇంతకన్నా మాకు ఏం తెలియదు సార్ అని అంటారు ఆ వాలాస్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇంకేం ప్రశ్నలు అడుగుతారు, ఇంకేం జరగనుంది తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఆదివారం ఎదురు చూద్దాం. బాయ్.